హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి చికెన్ మసాలా కర్రీ అండి. అదేనండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా కర్రీ. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ మసాలా కర్రీ ప్రాసెస్ చూసేద్దాం రండి. చికెన్ అంటే ఇష్టం లేరు మరి ఎవరుంటారండి? ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే కదా. ప్రాసెస్ చూసిద్దాం రండి. చికెన్ మసాలా గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1 కప్పు టమాటా, 1 కప్పు ఆనియన్స్, 4-5 రెడ్ చిల్లీస్, 1 కప్పు జీడిపప్పు అండి. జీడిపప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీకి పట్టుకున్నాం అండి. ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలో తీసుకుని అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆ లోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయండి. చికెన్ మసాలా కర్రీకి బిర్యానీ దినుసులు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. బిర్యానీ దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత 1 కప్పు మసాలా పేస్ట్ వేసేయండి. అది బాగా పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేయండి. ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గా అప్పుడే పట్టుకున్నానండి. ఎప్పుడైనా మనం చికెన్ చేసేటప్పుడు అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకా మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఇంకా అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందే చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, అదంతా శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టాం కదా. ఇంకా 10 నిమిషాల ముందే చూడండి ఎంత బాగా ఉందో. అప్పుడు నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇంకా అందులో ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులో వేసేయండి చికెన్. చూడండి, ఆల్రెడీ నేను పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టాను కదండి, అందుకే ఆ కలర్లో ఉంది. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా గంటతో కలిపి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఆ మసాలా అనేది చికెన్కి పడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేయండి. ఇంకా వేసి ఒకసారి అలా కలపండి. మిగిలిన మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకా మూత పెట్టేసేయండి. 10-15 నిమిషాలు మీడియం మంట మీద కుక్ చేయండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఇంకా చికెన్కి బాగా పడుతుంది. ఇంకా గ్రేవీ కూడా మనకి చాలా బాగా వస్తుంది. చూడండి, ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుని అడుగును మాడకుండా. ఒకసారి నేను తీసి చూశానండి, మూత చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిందండి. నూనె పైకి తేలితేనే ముక్క ఆల్మోస్ట్ ఉడికినట్టండి. చూడండి, చికెన్ మసాలా కర్రీ చాలా బాగా వస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇంకా అన్నంలోకి గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ అంతా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిందండి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా. నేను ఆయిల్ కొంచెమే వేసానండి. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో చికెన్ మసాలా వేయండి. చికెన్ మసాలా వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి. ఇంకా మూత పెట్టేసేయండి 5-10 నిమిషాలు చిన్న మంట మీద. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ రెడీ అండి. ఒకసారి చూసుకోండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చింది. గ్రేవీ చికెన్ అసలు ముక్క కూడా చూడండి ఎక్కడ తునకలేదు, ఎంత నీట్గా వచ్చిందో. రెస్టారెంట్లో ఇలానే చేస్తారండి. జీడిపప్పు వేసాం కదండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు వేస్తే. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 నిమిషాలు అలా ఉంచండి. వేడివేడిగా తింటేనే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.